హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు అయితే కొంచెం బ్యాంక్కి వెళ్ళే వర్క్ అది ఉందండి. అంటే ఇయర్ ఎండింగ్ కదా, కొంచెం పిల్లలకి ఫీజులు అవన్నీ కొంచెం సెట్ చేయాలి. అందుకే బ్యాంక్ వెళ్ళి కొంచెం మా పిల్లల్ని అయితే బ్యాంక్లో జాయిన్ చేసి రావడానికి వెళ్తున్నానండి. బ్యాంక్లో జాయిన్ చేయటం ఏంటి అనుకోవద్దు. అంటే కొంచెం మనీ అది మనకి అడ్జస్ట్ కాకపోయినా కూడా బయట వడ్డీలకి అది తీసుకునే బదులు మనకున్న గోల్డ్ని కొంచెం ఇలా బ్యాంక్లో పెట్టేసుకొని డబ్బులు ఉన్నప్పుడైతే తెచ్చుకుంటామండి. దాన్నే బ్యాంక్లో జాయిన్ చేయటానికి అంటే కొంచెం కొంచెం అమౌంట్ అనుకోండి, అది స్కూల్ లాగా. ఇంకొంచెం పెద్ద అమౌంట్ అయితే కాలేజీలో జాయిన్ చేసినట్లు అలా భావిస్తానన్నమాట. నేను ఈరోజైతే స్కూల్లో జాయిన్ చేయటానికే వెళ్తున్నానండి. గోల్డ్ని ఇప్పుడు పర్లేదు, బ్యాంకులో మనకి దగ్గర దగ్గర 1 గ్రాముకి వచ్చి 4,500 దాకా ఇస్తున్నారండి. అది వడ్డీ అయితే 70 పైసలు అలా ఉంటుందన్నమాట. కెనరా బ్యాంక్లో అయితే మాకు ఫస్ట్ నుంచి నేను అక్కడే పెడతానండి. గోల్డ్ది అది ఫస్ట్ తక్కువ ఉండేది, ఈ మధ్య కొంచెం పెంచారనమాట. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా ఈ టైంలో పెట్టామంటే నెక్స్ట్ ఇయర్ మనకి దాకా కొంచెం ఫైనాన్షియల్ ఇయర్ దాకా గ్యాప్ ఉంటుంది అనమాట. తర్వాత మనం ఈ ఎల్ఐసీలని ఇవన్నీ మనకి మార్చి తోటి కంప్లీట్ అవుతాయి కాబట్టి ఆ తర్వాత ఈ టైంలో అయితే మార్చి టైంలో పెట్టామనుకోండి మళ్ళీ అన్నీ బర్డన్ అవుతుందని ఇప్పుడైతే కాలేజీలు అవన్నీ ఓపెన్ చేసి ఈ టైంలోనే కట్టించుకుంటారండి ఫీజులు అవన్నీ. అందుకే ఇప్పుడు పెట్టేసేసుకొని మళ్ళీ మాకు ఎప్పుడైనా వీలున్నప్పుడు అంటే ఇప్పుడు బ్యాంకుల్లో ఏంటంటే మనం మంత్లీ కూడా జమ వేసేటట్లు కూడా ఉన్నాయండి. లంచ్ టైంకి వెళ్ళాము, క్లోజ్ చేసింది. 2:30కి అయితే బ్యాంక్ ఓపెన్ చేశారండి. వచ్చాము, కొంచెం ఇంకా ప్రాసెస్ అన్నీ కానించేసుకొని కొంచెం మనకి పాస్బుక్, అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఆధార్ కార్డులని అన్నీ ప్రాసెస్ ఉంటుందండి. అదివరకు పాన్ కార్డు కూడా అడిగేవాళ్ళు, ఒక్కోసారి అడుగుతారు. సరే వచ్చేసరికి వర్షం పడుతుందండి, వర్షంలోనే వెళ్ళాం, వర్షంలోనే వచ్చాము. మన అవసరాలు ఇంకా వర్షం చూడదు కదండి. ఇంక మళ్ళీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ సండే వస్తుంది అనమాట. ఇంకా సండే రోజు ఏంటంటే మా వారికి ఆఫ్ కాబట్టి వెళ్ళి ఫీజులు అవి కట్టేసి వద్దాము. తర్వాత మా అత్తయ్య గారి దగ్గరికి కూడా వెళ్ళేద్దాము, అటు నుంచి అటేసి. చూసి చాలా రోజులు అయిందండి. ఆవిడ ఇంకేంటంటే మొన్నటిదాకా మా ఇంటి దగ్గరే వెళ్ళారు. అప్పుడప్పుడు ఇంక వెళ్ళి ఇంటి దగ్గర కొంచెం సర్దేసేసుకొని మళ్ళీ వస్తుంటారనమాట. మా మా ఆడబడుచులు వాళ్ళు ఊర్లోనే ఉన్నారండి కొంతమంది. ఒక పెద్ద ఆడబడుచు అయితే తను కూడా ఇంకా చూస్తూ ఉంటారు, చిన్న ఆడబడుచు కూడా దగ్గరలోనే ఉంటారనమాట, గుంటూరులో. అలా ఇంకా తన దగ్గర మా దగ్గర ఇంకేంటండి బాధ్యతలు అయిపోయినాయి కాబట్టి తను పిల్లల దగ్గర స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. అట్లా వెళ్తుంటారు. కూతుర్లు ఇళ్ళల్లో ఎక్కువ రోజులు ఉండలేరు కాబట్టి తనకి ఏంటంటే ఫెన్షను ఇవన్నీ డ్రా చేసుకోవడానికి మంత్లీ ఉండాల్సి వస్తుంది. అయ్యప్ప స్వామి టైంలో మాత్రం మా వారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు 3 మంత్స్ అలా ఉంటారు. తర్వాత మొన్నే మా ఎలక్షన్ టైంలో వచ్చారండి. సమ్మర్ మొత్తం మా దగ్గరే ఉన్నారు, ఎలక్షన్ టైంలో వచ్చారనమాట. ఆ తర్వాత అయితే చూసేసి వస్తానంటే తీసుకొని వెళ్దాం అనుకున్నామండి. ఇదైతే నేను చెప్పాను కదా మా గ్రూప్ ప్రోగ్రామ్స్ జరిగింది అనేసి, అప్పుడు జరిగిన పెర్ఫార్మెన్స్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను అనుకున్నాం కదా. ఇది వచ్చి సంక్రాంతి వచ్చింది 9, అది శతమానం భవతి మూవీలో అండి. హైలే సారే ఆ సాంగ్ అనమాట. డూడు బసవల చూరే, అది వాకిట నిలుచున్నారే ఆ పాట ఉంది కదండి, దానికనమాట మా గ్రూప్లో అంటే థీమ్ అనమాట. మొత్తం ఫెస్టివల్ థీము, అన్ని ఫెస్టివల్స్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి శివ సంబంధించిందండి. అలా అంటే పరమశివుడికి సంబంధించిన సాంగ్ అనమాట. అట్లా వెనక వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఏ సాంగ్ జరుగుతుంటే ఆ సింబల్ మూవ్ అవుతుంటుందండి. ఆ దేవుడికి సంబంధించింది కానీ ఫెస్టివ్ థీమ్ ఏదైనా దీపావళి, సంక్రాంతి దానికి సంబంధించింది. అలా ముందు వచ్చేసి మేము డాన్స్లు అవి చేస్తారు వీళ్ళు, మా గ్రూప్లోనే మా ఫ్రెండ్స్ అండి. ఇంకా మా పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నాకైతే స్కిట్ ఉందన్నమాట, పుష్ప స్కిట్. నేనైతే పుష్పకి వేశాను, ప్యాంట్ షర్టు క్యాప్ వేసుకొని, మీరు గుర్తుపట్టరేమో. మా ఫ్రెండ్స్ అందరం కలిపి లేడీస్మే క్లబ్లో అనమాట అండి. ఇట్లా చెప్పాను కదా మీకు ప్రోగ్రామ్స్ అవి మాకు ఉంటాయి, ఇలా
కండక్ట్ చేస్తారు అనేసి అందరూ పార్టిసిపేట్ చేస్తారండి. బలవంతం ఏం చేయరు కానీ ఎంతో ఇంట్రెస్ట్గా, అంటే ఒక్కసారి చేశారనుకోండి ఇయర్లీ మాకు ఇంకా సరిపోతుందన్నమాట మా ప్రోగ్రామ్. మిగతా అప్పుడు ఇంకా కమిటీ మెంబర్స్ అది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అలా చేస్తారు. నార్మల్ మంత్లీ క్లబ్లో ఏంటంటే హౌసీ ఆడుకుంటాము, స్నాక్స్, చిన్న చిన్న గేమ్స్ అవి ఉంటాయి. సెలబ్రేషన్స్ అంటే ఈ గ్రూప్లే 6 గ్రూప్స్ 6 మంత్స్ సరిపోతుందండి. ఆ తర్వాత మిగతా ఈ సంక్రాంతి, దీపావళి, తీజ్, హిందీ వాళ్ళు ఉంటారు కాబట్టి తీజ్ అని వాళ్ళకి శివుడికి సంబంధించింది పువ్వులు ఆకులతోటి ఎక్కువ చేస్తారండి, ఉయ్యాళ్ళు అలాగా అది ఉంటుందన్నమాట. అలా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము వాళ్ళు చేసే కమిటీ వాళ్ళు చేసేవి ఎంజాయ్ చేస్తాం. కమిటీ వాళ్ళు అయినా కూడా మా మెంబర్స్ తోటి చేయిస్తారండి, మాలో ఉన్న వాళ్ళని కొంతమందిని తీసి అట్లా అందరూ సపోర్టింగ్గా క్లబ్ అయితే రన్ చేసుకుంటామండి. ఇదైతే శివుడికి సంబంధించిందనమాట. ఈ సాంగ్ కూడా అందరం కలిపి ప్రాక్టీస్ చేసాము. తర్వాత మాకేంటంటే వెంటనే కాబట్టి ఇది వచ్చేసి మనకి దీపావళికి సంబంధించిన సాంగ్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత మాకు మొత్తం మా టీంలో వచ్చేసి 16 మెంబర్స్ అండి. 16 మెంబర్స్ కూడా యాక్టివ్గా ఉంటారు. ఆ 16 మెంబర్స్ని లీడ్ చేయడానికి ఒకళ్ళు ఉంటారనమాట. మనకి అందరి కోఆర్డినేటర్ లాగా మాలో మేడం గారు వచ్చేసి తను బాబు అది చదివించుకుంటూ ఉంటారనమాట. మేడం వచ్చి ఆ ఫెస్టివ్కి మనకి ఆవిడ రాకపోయినా కూడా ప్రతిరోజు కూడా మాకు కాన్ఫరెన్స్లో ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారు, ఎలా చేద్దాము, డెకరేషన్ గురించి కానీ అంతా మనకి మమ్మల్ని అడిగి అంత ఐడియాస్ తీసుకునే వాళ్ళండి. అసలు అందరినీ ప్రతి ఒక్కళ్ళ ఐడియాని రెస్పెక్ట్ చేసేవాళ్ళు. అందరినీ ఏ చెప్పినా కూడా అలా చేద్దామని. నేను చేసింది ఇక్కడ మన ఇంట్లో ఉన్నది కదా లవ్ సింబల్, అది డెకరేషన్ ఇవంతా లవ్ థీమ్ చేశామండి. ఇక్కడ ఉన్నది స్టేజ్ వైపు ఉన్నది కదా వ్యాలంటైన్స్ డే అని, అది మన ఇంట్లో ఉందండి. అవన్నీ నేను చేశాను. ఎవరైనా చేసిన క్రాఫ్ట్ మేడం వాళ్ళని తీసుకెళ్ళమన్నారనమాట ఇంటికి. ఇలాంటి చక్రాల రోలు ఒకటి గుర్తు కోసం తెచ్చుకున్నానమాట. చాలామంది అన్నీ తీసుకెళ్ళారులేండి. కమిటీ అంటే మా గ్రూప్లో ఉన్నోళ్ళే కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా బాగున్నాయి డెకరేషన్స్ అనేసి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనకు ఫేర్వెల్ ఫంక్షన్ లాగా మేడం ట్రీట్ ఇచ్చారనమాట. గ్రూప్ మెంబర్స్ అందరూ అంత కష్టపడి 1 మంత్ ప్రతిరోజు కూడా 1 అవర్ 2 అవర్స్ అలా స్పెండ్ చేసి వంట అయిపోయంగానే మార్నింగ్ వెళ్ళేవాళ్ళమండి ప్రాక్టీస్ 1-2 అవర్స్, ఈవినింగ్ 1-2 అవర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళము. అది ఈవెన్ స్కిట్ కానీ డెకరేషన్ కటింగ్స్ కానీ అవన్నీ అంటించడం కానీ గ్రూప్ లాగా అనమాట. ఈ గ్రూప్లు చేయటం ఏంటంటే ఒకళ్ళకొకరికి బాండింగ్ ఏర్పడటానికి, రిలేషన్ పెరగటానికి, తెలియని వాళ్ళు టాలెంట్ బయటికి తీసుకురావడానికి. కొంతమందికి చాలా వచ్చండి మా గ్రూప్లో తెలియకుండానే. ఇది పుష్ప స్కిట్ అండి. అయితే ఈయన వచ్చేసి మచ్చ అంటాడు కదండి, కేశవ క్యారెక్టర్, ఆ టీషర్ట్ వేసుకొని ఉంది కదా తను అరుణ అనమాట, జెంట్స్ క్యారెక్టర్. ఇక్కడ టోపీ వేసుకొని స్నఫ్ బ్రౌన్ కలర్ వేసుకున్నాను కదా, నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నానండి. అల్లు అర్జున్ కూడా అలాగే కొంచెం మాస్ లుక్లో ఉంటాడు కాబట్టి పైన అయితే క్యాప్ పెట్టేసేసుకున్నాను, హెయిర్ అది కనిపించకుండా. శ్రీవల్లి ఏమో అంట్లు తోముతుంటుంది కదండి స్టేజ్ మీద, అక్కడ తోముతూ ఉంది కదా, అవన్నీ సెట్ చేసామన్నమాట. అవన్నీ ఫన్నీ డైలాగ్స్ అనమాట. కేశవకి పుష్పకి మధ్య జరిగేవి. శ్రీవల్లికి అరే అమ్మి చూస్తుందా ఆ డైలాగ్ అండి. ఇప్పుడు లేదు మచ్చ అంటే చూస్తే నీ సొమ్మే ఉన్న పోతుందంటరా చూసిందని చెప్తే అంటానన్నమాట నేను. చూస్తుంది మచ్చ అంటే అరే నీకు భలే హ్యాపీగా ఉండదు కదరా, సంతోషంగా ఉండదు కదరా ఇమ్మి నన్ను చూడకపోతే అని అంటానన్నమాట నేను. లేదు మచ్చ అంటే లేదురా నీకు బాగా హ్యాపీగా ఉండదు అమ్మే నన్ను చూడకపోతే అంటే ఎందుకు మచ్చ అంటేను సరేరా నేనే పోయి అడుక్కుంటాను అమ్మిని చూడమని అంటానన్నమాట నేను. తనేమో వద్దు మచ్చ నేనే వెళ్ళి అడుగుతాను అంటే సరేరా అని నేనేమో నా క్యారెక్టర్ అంతటితో అయిపోద్ది రూమ్లోకి వెళ్తాను. తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. అరే ఒకసారి శ్రీవల్లినంట పుష్పాన్ని చూడమనమంటే మాకేంటంట అంటారు, డబ్బులు ఇస్తామే అంటారు. ఎంత ఇస్తావేంటి అంటే 10 రూపాయలు ఇస్తాను అంటే 10 రూపాయలా సరేలే తీసుకొని రా మా శ్రీవల్లిని అంటారు. ఈ సంభాషణ అంతా మేము ఇలాంటివన్నీ
కామెడీ బిట్స్ అన్నీ యాడ్ చేసేసి పెట్టామండి. ఇదంతా వ్యాన్లోకి తీసుకొస్తుంది కదా, దానికోసం 2 చైర్స్ వేసామన్నమాట. అదిగోండి శ్రీవల్లి వచ్చింది. మే పుష్పాన్ అంటావు తూలు చూడు మే అంటది అనమాట వాళ్ళ ఫ్రెండ్. నేను ఎందుకు చూడాలి మే, వాడిని చూస్తుంటే నాకు వాంతి వస్తుండే అదే అంటుంది. మే బాగుంటాడు మే, ఒక్కసారి తూలు చూడు మే అంటుంది. సరేలే చూస్తాను అని అంటే, డబ్బులు ఇస్తున్నారు మే అంటే గుడ్లు కొనుక్కోవచ్చు అవన్నీ ఆ డైలాగ్స్ యాడ్ చేసాము. సరే మచ్చ వెళ్దామని అంటే సరే తీసుకొచ్చి వ్యాన్ అనే దాంట్లో 2 కుర్చీలు అరేంజ్ చేసాము. అది కిస్ సీన్ వస్తుంది కదండి, అది పెట్టామన్నమాట. ఆ భుజం కూడా అలానే ఎత్తి పెట్టానండి. దానికే అసలు అందరూ అంతసేపు మధ్యలో కూడా తీస్తారు అనేసి ఇంక ఇన్వాల్వ్ అయిపోతామన్నమాట. నేనైతే యాక్చువల్గా ఏదైనా చేస్తే పర్ఫెక్షన్గా చెయ్యాలి అన్నట్లు ప్రతిసారి గడ్డం కింద ఇలా అనుకుంటూ ఆ విధంగా చేస్తా. రే చూస్తుండదురా శ్రీవల్లే, రే నవ్వుతుండదురా రే తూలే నేను పోయే ఎందుకు నవ్వుతుండదో అమ్మి నడికి వస్తా అని అంటానమాట. వద్దు మచ్చ అంటారు. రే నేను పోతానురా అంటానమాట. అవన్నీ బాగా ప్రాక్టీస్ చేసామండి. ఆ తర్వాత వచ్చి ఏంది పాప చూస్తుండావా నచ్చినానా అంటానమాట. చిచి నువ్వు నాకు నచ్చేదేంది అంటది శ్రీవల్లి. మరే దేనికి పాప చూస్తుండావా అని అంటానమాట. నేను చూడట్లేదని పులిపెక్కిపోతుండావంటగా అంటుంది. పులిపెక్కిపోతుండానా, పులిపెక్కిపోయేది మే అంటాను నేను. ఆ తర్వాత ఏంటంటే మీ ఫ్రెండ్ కేశవా నువ్వు చూడట్లేదని డబ్బులు ఇస్తే చూసిపోదామని వచ్చినా అని మొన్న ఇచ్చిన డబ్బులు సినిమాకి చెల్లిపోయినాయి, పాను ఇంకొంచెం మిగిలినది రేపు తూలి వచ్చిపోతే చూసి నవ్విపోతా చెల్లిపోతుంది అంటుంది. ఇదేంది మే డబ్బులు ఇచ్చినావని చూసినానా అని ఇదంతా నా పరువు మొత్తం తీసేసి ఉండవు కదరా కేశవ యాడ్ తెచ్చినారంటే ఆ అమ్మాయి భయపడి పరిగెత్తుతుంటుంది అనమాట. సర్లే కానీ రే ఇంత జరిగింది ఎట్టయినా సరే ఆ అమ్మిని ఎట్టనో డబ్బులు ఇచ్చినావు కదా, ఎంత ఇచ్చినావు ఏంటంటే 1000 రూపాయలు మచ్చ అంటే సరే ఒక 5,000 ఇస్తాను కానీ ముద్దు పెట్టిద్దేమో అడుగు అంటాను. అంటే తనులా మచ్చ ఏంది మచ్చ అంటే చేసిందంతా నువ్వే చేసావు, సరే ఇది కనుక్కొని వచ్చిరా అంటే సరే మచ్చ అని అంటావు అని వెళ్తాడనమాట. అదంతా ఉంది కదండి పుష్పలో మొత్తం అలాంటి బీట్స్ ఆ డైలాగ్స్ అన్నీ యాడ్ చేసాము. ఇదంతా మనకి ఫ్రెండ్స్ తోటి తను కేశవ డీల్ చేయటం, ఆ పుష్పాన్ని పిలవటం ఇదంతా తోటి ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. ఆ తర్వాత అయితే మాది ప్రోగ్రాము లంచ్ అంతా గ్రాండ్గా జరిగిందండి. ప్రోగ్రామ్ అయితే అందరూ అప్రిషియేషన్ కూడా చాలా బాగుంది. తర్వాత గ్రూప్ డాన్స్ పెట్టుకున్నాము. వావ్ అనే సాంగ్ ఉంది కదండి, మా గ్రూప్ పేరే వావ్ అనమాట. అందుకనే వావ్ అనే సాంగ్, రెడ్ కలర్ వావ్ వైలెట్ కలర్ వావ్ అని ట్రైన్లో ఒక పాట ఉందండి, చిన్న స్మాల్ బిట్, అది ప్రాక్టీస్ చేసాము. ఆ తర్వాత ఇంకో సాంగ్ తలసే ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కూడా తలసే సాంగ్ కూడా చాలా బాగుందండి. అది కూడా గ్రూప్తో కలిపి చేసాం ప్రాక్టీస్. ఈ టైంలో మాత్రం మేమైతే మైండ్ కానీ మాకు అసలు ఎప్పుడెప్పుడు వెళ్తామా టెన్షన్స్ కానీ ఏమీ లేకుండా అలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఆ 1 మంత్ 2 మంత్స్ ఆ ఫ్రెండ్స్తో రిలేషన్ కానీ ఈ గ్రూప్ అయిపోయినా కూడా మా రిలేషన్షిప్ కొత్త మంది ఫ్రెండ్స్ అవ్వటం, వాళ్ళందరూ ఫోన్లు చేయటం, అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తాము అంటే కొంతమంది దూరంగా కూడా ఉంటారండి మా క్వార్టర్స్కి. అలా పరిచయాలు పెరిగినాయి. చాలామందికి అసలు ఒకళ్ళంటే ఒకళ్ళకి రెస్పెక్ట్ కానీ అంటే మనకి ఎఫెక్షన్ బాండింగ్ కానీ అనేది ఖచ్చితంగా ఇలాగా మనం గ్రూప్గా ఏది చేసినా కూడా ఒక్కళ్ళగా ఏది చేసినా కూడా తొందరగా సాధించలేమండి. ఎందుకంటే మనకి సపోర్టింగ్ ఉంటే అది చేసే పని ఇంకా త్వరగా చేయగలము. మనకంటూ అది ఏ విషయంలో కానివ్వండి, మనకి ఈ గ్రూప్ల విషయంలో కానివ్వండి, ఆ పెర్ఫార్మెన్స్ల విషయంలో కానివ్వండి, అలాగా శ్రీవల్లి ఏడుస్తుంటుంది అనమాట. ముద్దిస్తావు పాప ఈ సీన్ అండి ఇది. అదంతా జరుగుతూ ఉందన్నమాట. ఇంకా స్కిట్ నేనేంటంటే వాయిస్ ఇవన్నీ యాడ్ చేస్తే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అది కూడా ఉందనేసి నేను మీకు మామూలుగా వీడియో అయితే ప్రజెంట్ చేస్తూ అవి మాది ఎలా జరిగింది అనేసి చూపిస్తూ
ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నానండి. ఏదో నాకు మీకు అర్థమైందో లేదో తెలియట్లేదు. ఇదంతా ఆ దాన్ని మేము తీసుకొని ఈ విధంగా బిట్స్‌గా చేసేసి ఎప్పుడు మామూలుగా జబర్దస్త్ ఇలాంటివి వేస్తారు. మా మేడం గారికేంటంటే మరీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. జబర్దస్త్ ఇవి వద్దు. ఇలా ఫన్నీగా పుష్పాలు అలా చేసుకుందాం అనేసి తిని ఫ్రాక్ వేసుకొని వచ్చింది కదా సుమిత్ర అండి. తిని కూడా ఎంప్లాయీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తుందనమాట. అంటే పేషెన్స్ ఎక్కువండి. మామూలుగా మా మేడం గారిలాగా మా మేడం కూడా పేషెన్స్ ఎక్కువ అనమాట. ఇదంతా రౌడీ గెటప్ మెడలో కర్చీఫ్ కానీ తగ్గేదేలేరా ఎప్పటికైనా ఆయమ్మనే పెళ్లి చేసుకుంటా అన్నట్లుగా అయిపోయిందండి ఇంతటితో. ఇది వచ్చి మా మేడం గారు సెంటర్లో ఉన్నది. ఫ్రాక్తో డ్యాన్స్ వేస్తున్నారు. బ్యాక్ సైడ్ వైట్ ఫ్రాక్, అది మెరూన్ కలర్ డార్క్ పింక్ కలర్ కోట్ అండి మిర్రర్స్ది. అది ఈ మేడం బ్యాక్ సైడ్ ఉన్నాను కదా అది నేననమాట. ఒక్కొక్కరు వీళ్ళు ఏంటంటే కలర్స్ వేశారు. పర్పుల్ కలర్ అన్నప్పుడు వాళ్ళు వచ్చి వావ్ అంటారు. అలా ఇలా వైట్ వేసుకున్నాను కదా బెండిల్లో అది నేననమాట. ఇట్లా మా మేడంని అయితే ఇలా మధ్యలో పెట్టి మేడం ఒక సాంగ్ చేశారండి. ఎక్సలెంట్గా చేస్తారు. దాని డ్రెస్ కూడా డిజైనర్గా అంతా చేయించారనమాట. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆవిడ మాట తీరు కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా మా ప్రోగ్రామ్ అయితే మంచిగా రెస్పాన్స్ అంటే మంచి అప్రిషియేషన్, మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. ఇలా మా అందరూ అన్ని గ్రూప్స్ వాళ్ళండి చాలా బాగా చేశారు. తర్వాత గ్రూప్స్ వాళ్ళు కష్టపడినందుకు అందరికీ గిఫ్ట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.